ఎన్టీఆర్ ఘాట్ ఇలానా నిర్వహణపై ఏపీ మంత్రి లోకేష్ అసంతృప్తి. గోడలు పైకప్పులు పెచ్చులు ఊడిపోవడంపై అసహనం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన దానికి తెలంగాణ సర్కార్కి ఎట్లా నస్తే అట్లా చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ సర్కార్లో ఉండేటువంటి మంత్రులు వచ్చి తెలంగాణలో ఉండేటువంటి ఎన్టీఆర్ ఘాట్లీ మీకేం సంబంధం? ఎన్టీ రామారావు ఆంధ్రాకు సంబంధించిన మనిషి అయితే ఆంధ్రాలో పెట్టుకోండి, అక్కడ కూడా చేసుకోండి. తెలంగాణలో ఉండేటువంటి ప్రభుత్వం ఎట్లా ఏర్పాట్లు చేయాలనో తెలంగాణకు సంబంధించినటువంటి విషయం అది, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయం అది. ఆంధ్రాకు సంబంధించినటువంటి మంత్రి తెలంగాణకు వచ్చి తెలంగాణలో ఎన్టీఆర్ ఘాట్ని బాగా చేయట్లేదని చెప్పడం ఏంటి? ఇవాళ తెలంగాణ మంత్రులు పోయి ఆంధ్రాలో అమరావతి గిట్లనే ఉంటుందని ఎవరైనా మాట్లాడిరా? సంబంధం లేదు కదా. ఒకవేళ అంత ప్రేమ ఉంటే ఎన్టీ రామారావు మీద ఎన్టీ రామారావు ఘాట్ను తీసుకుపోయి ఆంధ్రాలో కలపండి, ఆంధ్రాలో పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. చెన్నైలో ఎన్టీ రామారావుకు సంబంధించినటువంటి ఆస్తి ఒక్క రూపాయి కూడా లేకుండా అమ్ముకొచ్చుకోరు కదా వారసులు. అంటే ప్రభుత్వం దగ్గర ఉంటేనేమో ఒక రకంగా, సొంత ఆస్తులు అయితేనేమో మీరు మింగేస్తారా? ఒక్కటైనా సరే ఆయనకు సంపాదించినటువంటి ఆస్తి చెన్నైలో పెట్టి ఒక్కటి కూడా అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి ఇది అంకితం ఇస్తున్నాం, దానం చేస్తున్నాం, ఇది ఎన్టీ రామారావు మెమోరియల్ అని మీరు సొంతంగా ఒక్కటి కూడా ఎందుకు పెట్టలేదు? అంత అన్ని వందల కోట్ల రూపాయలు ఇచ్చారు కదా. చెన్నైలో 30 సంవత్సరాల దాకా ఉన్నారు కదా, అక్కడ హైదరాబాద్కు వచ్చేదాకా కూడా 30-40 సంవత్సరాలు మద్రాసులోనే ఉన్నారు కదా. తెలుగు వాళ్ళకు గొప్ప స్ఫూర్తి అనుకొని తెలుగుదేశం పెట్టినటువంటి వ్యక్తి చెన్నైలో కూడా తెలుగు వాళ్ళు అనేక లక్షల మంది ఉన్నారు కదా. మరి అక్కడ ఒక మ్యూజియం ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఎన్టీ రామారావు మ్యూజియం ఎక్కడ? ఎందుకు సొంత డబ్బులు పెట్టలేదు? ఎందుకు అక్కడ ప్రభుత్వంతో మాట్లాడలేదు? ఇవైతే కాదు, ఆయన సంపాదించినటువంటి ఆస్తులేమో మీరు వంచుకుంటారు, ప్రభుత్వానికి సంబంధించిందేమో మెయింటైన్ చేయాలి. ఆయన ముఖ్యమంత్రి చేసిండు కాబట్టి ఆయన ముఖ్యమంత్రి చేస్తే తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత ఖచ్చితంగా ఇవన్నీ కొట్లాటలు వస్తాయి. ఇది ఎప్పుడైనా కొట్లాటలు వచ్చేటువంటిదే. కాబట్టి ఎన్టీ రామారావు ఘాటుకు సంబంధించినటువంటివి అధికారికంగా చేయాల్సినటువంటి అంశం మాకు లేదు. తెలంగాణ వచ్చిందే ఆంధ్ర పెత్తనం మీద కాబట్టి అందులో ఎన్టీ రామారావు కూడా ఆంధ్ర పెత్తనం తెలంగాణ మీద చేసిండు, తెలంగాణ ప్రజల మీద చేసిండు అనేటువంటి అది కూడా ఉంటుంది కదా. అది పరిపక్వత అవుతుందా, అపరిపక్వత అవుతుందా, మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే మీరు ఆయన వారసులుగా ఆంధ్రాకు పోయి అమరావతిలో పెట్టుకోండి, అమరావతిలో ఏర్పాటు చేసుకోండి, అక్కడే ప్రభుత్వం తరపున ఏర్పాటు చేయండి, ఏర్పాటు చేసి అక్కడే దానికి సంబంధించినటువంటి మొత్తం నిర్వహణ అద్భుతంగా చేయండి. తెలంగాణ ప్రభుత్వం పైన ఎన్టీఆర్ ఘాటు పైన అసంతృప్తి వ్యక్తం చేయాల్సినటువంటి అవసరమే ఉన్నది. ఏదో పనికిరాని నలుగురు అక్కడ ఎక్కడ పోలేక తెలంగాణలో తెలుగుదేశం పార్టీలో ఉంటే ఉండవచ్చు, లేదా ఎన్టీ రామారావు సినిమాలలో నటించిండు కాబట్టి ఆయన గొప్పవాడు కావచ్చు, సినిమా నటుడిగా ఆయన క్రేజ్ ఉంటే ఉండవచ్చు. కానీ నిజాలు అన్నీ ఉంటాయి కదా. కేవలం ఒక రాముడి వేషం వేసిండు కాబట్టి రాముడిలాగా ఉంటాడు, కృష్ణుడి వేషం వేసిండు కాబట్టి కృష్ణుడిలాగా ఉంటాడు, మరి గజ దొంగ వేషాలు వేసిండు, దొంగ వేషాలు వేసిండు, లేకపోతే ఆడోళ్లను ఏడిపించే వేషాలు వేసిండు, ఆ వేషాలను కూడా చూపెట్టాలి కదా. రాముడిది ఒక్కటే మాత్రం ఎందుకు చూపిస్తున్నారు? పైసల కోసం వేషాలు వేసిండు, కానీ మీ అవసరాల కోసం ఆయన దేవుని చేసిరు, అవసరాల కోసం దేవుని వేసిరు. రాముడి వేషాలు ఎన్టీ రామారావు ఒక్కడే వేసిండు, అనేక మంది రాముడి వేషాలు వేసిరు, కృష్ణుడి వేషాలు వేసిరు, దేవుడి వేషాలు వేసిరు. నాటకాలలో అంతకంటే గొప్పగా వేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి రావణాసురుడు, కీచకుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు అన్నీ వేసిరు కదా, అవి మాత్రం చూపించరు. ఇగో ఇక్కడ ప్రజల్ని ఏమార్చేటువంటి ప్రయత్నం చేస్తారు. సరే, ఘాట్ విషయానికి వస్తే చెన్నైలో ఆయన సంపాదించినటువంటి ఇల్లు, హైదరాబాద్లో మీకు సంపాదించినటువంటి ఇండ్లు, లక్ష్మీపార్వతి గారు మీరు మీ కుటుంబ సభ్యులు కొట్లాడుకొని కోట్లలో కేసులు వేసుకొని ఆయన సంపాదించినటువంటి ఇండ్లేమో మీరు ఆస్తులుగా స్వీకరించేస్తారా? ఒక్కటి మీకు బాధ్యత లేదా? ఆయనను ప్రజలంతా కూడా ముఖ్యమంత్రిగా అనుకుంటే ఒక్క రూపాయి కూడా ప్రజల కోసం ఇయ్యరా? ఆయన సంపాదించిన ఆస్తులన్నీ మీరే తీసుకొని ఒక్క రూపాయి కూడా ఆయనకు సంబంధించినటువంటి మెమోరియల్ ఎక్కియకుండా, వాటి గురించి మాత్రం మాట్లాడకుండా ఎందుకు పెట్టలేదు? మద్రాసులో ఎందుకు పెట్టలేదు? ఆయన ఉన్న ఇల్లును అమ్మకుండా పెట్టి ఆయనది ఒక పెద్ద మ్యూజియం గానో మెమోరియల్ గానో ఎందుకు పెట్టలేదు? అమ్ముకొని వచ్చారు. అంటే మీ ఆస్తులు మీకు కావాలి, మీ మంచిగా ఉండాలి, కానీ ఆయనకు సంబంధించింది మాత్రం గవర్నమెంట్ నుంచి రావాలి. ఇగో ఇది విషయం. మళ్ళీ అందులో తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత తెలంగాణకు సంబంధం లేనటువంటి వ్యక్తిగానే ఉంటాడు. ఆయన హైదరాబాద్లో ఉన్నాడు, హైదరాబాద్లో అది చేసిండు ఇది చేసిండు, అది కాదు. ఆయన నిమ్మకూరు మనిషి లేకపోతే హిందూపురం మనిషిలాగానే ఉంటాడు తప్ప, లేదా గుడివాడ మనిషిలాగా ఉంటాడు తప్ప ఎప్పుడు తెలంగాణ మనిషి కాలేని పరిస్థితే కదా ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా. అందుకే తెలంగాణ వేర్పాటు అయిపోయిన తర్వాత కూడా, ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత ఈ మాటలు మాట్లాడడం ఏంటి? లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసినట్ట. మరి మీకు ఆ రోజు ఎందుకు గుర్తొచ్చింది?
ఆయన వర్ధంతి రోజు జయంతి రోజు ఎందుకు మీరు గుర్తొస్తుంది? అక్కడ మిగిలిన రోజులు వచ్చి అక్కడ ఎందుకు ఏర్పాట్లు చేసుకోలేకపోయారు? ఎందుకు మీ సొంతంగా డబ్బులు పెట్టలేకపోయారు? ఓ 10 లక్షలు కూడా పెట్టలేనటువంటి స్థితిలో ఉన్నారా? సొంతంగా ఎందుకు ఏర్పాటు చేసుకోలేకపోయారు? ఎందుకు మరమ్మతులు చేయలేకపోయారు? జయంతి రోజున వర్ధంతి రోజున మాత్రమే ఎందుకు వస్తున్నారు అక్కడికి? మిగిలిన రోజుల్లో ఎందుకు వస్తలేరు? మీరే వర్ధంతి రోజున జయంతి రోజున మాత్రమే గుర్తుంచుకుంటారు. మీ అవసరానికి ఆయన మీద చెప్పులేస్తారు. మీ అవసరంకు ఆయనకు ఎవరికో సంబంధం అని చెప్పేసి ముఖ్యమంత్రి పదవి నుంచి తోసేస్తారు. దానికి సమాధానాలు చెప్పరు. మీకు అవసరం ఉంటే ఆయన దేవుడు, మీకు అవసరం లేకపోతే చెప్పులేస్తారు. మళ్ళా మీరు చెప్పులేస్తారు కానీ వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తారట. అంటే 2 నాలుకల ధోరణే కాదా?